హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. సో మేమైతే మా ఊరు కట్ట మీద ఉన్నాం అనమాట. చెప్పా కదా, కొంచెం చుట్టాలని చుట్టానికి అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ కూరగాయలు అయితే ఉన్నాయన్నమాట. కట్టమ్మటే ఫ్రెష్గా ఇక్కడే పండినవి ఉన్నాయి కొన్ని కూరగాయలు అయితే, అందుకని చెప్పి తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఆగి మా మమ్మీ అయితే తీసుకుంటుంది కూరగాయలు. కొన్ని ఇక్కడ పండినవి అనమాట. ఇక్కడ తోటలు ఉన్నాయి కదా, వెనక తోటలు ఉన్నాయి, చూసుకోండి మీరు. ఈ తోటల్లో పండినాయి అన్నమాట అవి. ఇంకొన్ని ఏమో బయట నుంచి తీసుకొచ్చి కూడా అమ్ముతుంటారు. చూసుకోవచ్చు మీరు. ఇక్కడ పెద్ద ఎక్కువ షాపులు ఏం లేవు, కానీ 3 ఉన్నాయి వరుసనే. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. పల్లెటూరులో ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. సో మనకి ఫ్రెష్గా వెజిటేబుల్స్ అయితే దొరికే ఛాన్స్ ఉంది. ఇట్లా ఆన్ ద వేలో ఇంక వెళ్ళే వాళ్ళందరికీ, రూట్లో వచ్చే వాళ్ళందరూ కొనుక్కొని అయితే వెళ్తారనమాట. ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. నాట్ లైక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వాళ్ళు కొంచెం క్రాప్ కట్ చేసిన తర్వాత, వెజిటేబుల్స్ కటింగ్ చేసుకున్న తర్వాత లైక్ ఆ టైంకి వస్తే మనకి ఇంకా ఫ్రెష్గా అయితే దొరుకుతాయి అన్నమాట. మా మమ్మీ అయితే ఇవాళ మొత్తం సంచి నింపేస్తా ఉంటుంది. సంచి నింపి ఇప్పుడు కార్లో పెట్టిద్ది. ఇక చాలా బాగుంటుంది అనమాట ఇలా తీసుకుంటే, అన్లైక్ వెజిటేబుల్ మార్కెట్స్కి వెళ్ళి తీసుకోవడం కన్నా కూడా. సో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు దగ్గరలో అవైలబుల్గా ఇలాంటి ఎలా చెప్పాలి, లైవ్ ఆల్మోస్ట్ ఇలాంటి ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరికే ప్లేసెస్ ఉన్నాయా లేదా కూడా కామెంట్ చేయండి. అన్ని చోట్ల వెజిటేబుల్స్ దొరుకుతాయి, కానీ ఫ్రెష్వి దొరుకుతున్నాయా లేవా అనేది, లేదా మన దగ్గర పండినవి దొరుకుతున్నాయా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అండ్ ఆల్సో ఒకప్పుడైతే అందరూ ఇళ్లలోనే పెంచుకునే వాళ్ళు కొన్ని కూరగాయ మొక్కలు అయితే. ఇప్పుడు అలా లేదు కాబట్టి తోటలకు వచ్చి ఇట్లా తీసుకుంటాం కూడా ఒక రకంగా అడ్వాంటేజ్ అనే చెప్పాలి. 20 రోజులు వాడేదాన్ని. ఆడ చెప్పు అసలు మా మమ్మీ మొక్కం చూడ వెళ్ళిపోతుందో. కూరగాయలన్నీ బుధవారం మార్కెట్ ఉండేది సదాశివపేట సంతలో. చిన్న పిల్లలు వీళ్ళు స్కూల్కి పంపించి కర్రలు సంచులు వేసుకెళ్తే 100 రూపాయలు కొనుక్కొస్తే 20 రోజులు వచ్చాయి. 100 రూపాయలకి అప్పట్లో. గుత్తి వంకాయ కూడా తీసుకునే వాళ్ళు ఇక్కడ, దీంట్లో కూడా ఉన్నాయి. కూరగాయలు అంటే అదొప్పించి అప్పటి ఇక్కడే ఉంటాయి కానీ రారుగా వీళ్ళు. ఈ ఊర్లో షాపుల్లో ఆడ తెచ్చుకుంటామని నేను వెళ్ళను. గవాలు ఎర్లీ మార్నింగ్ 10కి ఓపెన్ చేస్తారంట. 10కి అయితే ఫ్రెష్గా ఉంటాయి నాకు తెలిసి. దోసకాయలు అన్నీ తాజా కట్టండి వచ్చినాయి దోసకాయ. సో అది గైస్, మేమైతే మూడు సంచులు అయితే క్యారీ చేస్తున్నాం. ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక గులాబీ తోటకి వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళాల్సిందేనా అటు? అమ్మో,